విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా ఝాన్సీ వైకాపా గత 5 సంవత్సరాల్లో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లిన విధానాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ తెలుగుదేశం కూటమి పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. నేడు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బొత్స ఝాన్సీ పాదయాత్ర చేస్తూ ప్రచారం నిర్వహించారు. స్థానిక అసెంబ్లీ అభ్యర్థి కేకే రాజుతో కలిసి అక్కయ్య పాలెంలోని పలు ప్రాంతాల్లో ఓటర్లతో మమేకమయ్యారు. అందరికీ అందుబాటులో ఉండే వైకాపా అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా అన్ని విధాలుగా బాగుంటుందని ఆమె అన్నారు. ప్రజలు మంగళహారతులు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దాదాపు గంటపాటు ఈ వీధులన్నీ జగన్ నినాదంతో మారుమోగాయి. పెద్ద సంఖ్యలో యువత, మహిళలు ఈ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేశారు. ప్రధానంగా అపార్ట్మెంట్లో నివసిస్తున్న అనేక మంది శ్రీమతి ఝాన్సీ గారిని పలకరిస్తూ తమ మద్దతును ప్రకటించారు. ఈ పాదయాత్రలో పార్టీ ముఖ్య నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లాలని బొత్స ఝాన్సీ పిలుపునిచ్చారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ఒక హోటల్లో కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో బొత్స ఝాన్సీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లుగా చేసిన ప్రజారంజక పాలన, సంక్షేమం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, అయితే ప్రతిపక్షాలు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టడానికి వస్తున్నాయని, వారి అసలు నైజంని ప్రజలకు వివరించాలన్నారు. గతంలో తాను 2 సార్లు ఎంపీగా ఉన్నప్పుడు విశాఖ పరిశ్రమల కోసం పార్లమెంట్లో పోరాడానని అన్నారు. విశాఖ తన పుట్టినిల్లని, ఇక్కడ సేవ చేసే భాగ్యం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. కార్యకర్తలు సుశిక్షితులై సైనికుల్లా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసేందుకు ఓటర్లను సంసిద్ధం చెయ్యాలన్నారు. విశాఖ ఇంత అభివృద్ధి చెందిందంటే అది కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన కార్యక్రమాల వల్లే అని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే విశాఖ ప్రాజెక్టులకు మోక్షం కలిగిందని అన్నారు. మరో 10 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయని ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. కూటమి కట్టి వచ్చిన పార్టీలు విశాఖపట్నంకి చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. చెప్పింది తూచా తప్పక పాటించి మళ్లీ చెయ్యబోయేది చెప్పిన జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842